శ్రీరామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 4 రోజుల క్రితం మాచర్ల ఆజాద్నగర్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం, కందిపప్పు, నూనె, దుప్పట్లు తదితర వస్తువులు అందజేసినట్లు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు గోవిందరెడ్డి తెలిపారు. ఆజాద్నగర్లో నివాసం ఉంటున్న బొనిగ మాణిక్యం, ఏసమ్మ దంపతులు చిన్న పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం పూర్తిగా దహనమైపోయింది. 2 పిల్లలతో వారి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ సంగతి గ్రహించిన శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు గోవిందరెడ్డి మాచర్ల తహసీల్దార్ ఎండి జియా ఉల్ హక్ అనుమతితో తహసీల్దార్ చేతుల మీదుగా మాణిక్య దంపతులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు గోవిందరెడ్డి చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో పేద ప్రజల కోసం అనేక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి వారిని తహసీల్దార్ అభినందించారు. మన మాచర్లపట్నంలో ఆజాద్నగర్ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది. వాళ్ళు కూలి పని చేసుకుంటారు. ఇంట్లో కట్టుబడుల మొత్తం కాలిపోయింది. అయితే పూజలు పెద్దలు ఎంఆర్ఓ గారు కూడా అక్కడికి వెళ్ళి అన్ని సూచనలు చూడటం జరిగింది. అయితే వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్టలు లేక, బియ్యం, పప్పు, ఆయిల్ లేక చూసి మాకు కొంచెం ఏదో హెల్ప్ చేయాలనిపించింది. వాళ్ళకి రైస్, డాలు, అలాగే ఆయిల్, టవలు, పేస్టు, బ్రష్లు, సోప్స్ ఇంకా వస్తువులు ఇవ్వడం జరిగింది. సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్ అంటారు. అంటే మానవ సేవ మానవ సేవ సంకల్పంతో ఇలాంటి పేద కుటుంబాలకు వృత్తాపత్తితో సహాయం చేస్తున్నారు సార్. కాబట్టి మీరు కూడా స్వచ్ఛంద సంస్థలు ఏమైనా ఉంటే ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళు కొంచెం కొంతవరకైనా మనం వాళ్ళ యొక్క ఇబ్బంది తీర్చుకోవాలని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన తహసీల్దార్ గారి ద్వారా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో మా పరిశ్రమ గారు అందరూ పాల్గొన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్.